జస్ట్ నేను చట్టం వరకే చెప్తున్నాను. ఒక 2 పాయింట్లు చెప్పేసి కన్క్లూడ్ చేసేద్దాం. మౌంట్ బాటన్ ప్లాన్ అంటే పెద్దగా ఇక్కడ ఏం నేర్చుకోం. నేను చట్టాలు చెప్తున్నాను కాబట్టి ఈ చట్టాన్ని కూడా చెప్తున్నాను. లేకపోతే ఇదంతా ఎక్కడ నేర్చుకోవాలి? హిస్టరీలో నేర్చుకోవాలి. ఓకేనా? అంతటినీ కూడా మీకు ఒక ఐడియా తీసుకొస్తున్నాను, పరిచయం చేస్తున్నాను, పదాలన్నిటిని అసలు ఏముంటుంది మన సబ్జెక్టులో సిలబస్లో అనేటువంటిది. మరి మౌంట్ బాటన్ ప్లాన్ అనేటువంటిది భారతదేశాన్ని 2గా విడగొడుతున్నాం. పాకిస్తాన్ మరియు భారత్ అని 2 దేశాలుగా విడగొడుతున్నాం. ఈ దేశాన్ని 2గా విడగొడుతున్నాం. భారత్ మరియు పాక్ అనేటువంటి 2 దేశాలుగా విడగొడుతున్నాం. ఈ 2 దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించడం కోసం సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేస్తున్నాం. ఎవరిని అపాయింట్ చేస్తున్నారండి? సర్ సిరిల్ రాడ్క్లిఫ్. సర్ సిరిల్ రాడ్క్లిఫ్. రాడ్క్లిఫ్ లైను, రాడ్క్లిఫ్ రేఖ ఏ 2 దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉంది? భారతదేశం, పాకిస్తాన్. మెక్మోహన్ రేఖ ఏ 2 దేశాల మధ్య? భారతదేశం, చైనా. డ్యూరాండ్ రేఖ ఏ 2 దేశాలు? ఆఫ్ఘనిస్తాన్. యాక్చువల్గా 3 దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా. ఈ 3 దేశాల మధ్య సరిహద్దు రేఖ డ్యూరాండ్ రేఖ. అంటే డ్యూరాండ్ అనేటువంటి వాడు ఒక పర్సను, మెక్మోహన్ అనేటువంటి వాడు ఒక పర్సను, రాడ్క్లిఫ్ అనేటువంటి వాడు ఒక పర్సన్. వాళ్ళు గీసినటువంటి లైన్లు కాబట్టి, వాళ్ళు డిసైడ్ చేసినటువంటి సరిహద్దులు కాబట్టి వాళ్ళ పేర్లతో పిలిచాం. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య బౌండరీస్ని డిసైడ్ చేసింది ఎవరు? సర్ సిరిల్ రాడ్క్లిఫ్. అందుకే ఆ లైన్ ఏమని పిలిచాం? రాడ్క్లిఫ్ లైన్ అని పిలవడం జరిగింది. ఇప్పుడు ఈ మౌంట్ బాటన్ ప్లాన్ అనేటువంటిది ఏం చెప్పింది? ఈ దేశాన్ని 2గా విడగొడుతున్నాం. ఈ దేశాన్ని 2గా విడగొడుతున్నాం, 2 దేశాలుగా విడగొడుతున్నాం అని ప్రకటించి ఈ 2 దేశాల మధ్య సరిహద్దుల్ని గుర్తించడానికి ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నాం? సర్ సిరిల్ రాడ్క్లిఫ్. సరే, ఎవరిని 2గా విడగొడుతున్నాం? బ్రిటిష్ ఇండియాను 2గా విడగొడుతున్నాం. ఎవరిని? బ్రిటిష్ ఇండియా అంటే ఏమని చెప్పాను? ఎన్ని రాష్ట్రాలు? 11 రాష్ట్రాలు. ఎన్ని రాష్ట్రాలు? 11 రాష్ట్రాలు. మరి బ్రిటిష్ ఇండియాలో 11 రాష్ట్రాలు అంటే ఎంత శాతం భూభాగం ఉంది? 50%. మరి రిమైనింగ్ 50% ఎవరి కంట్రోల్లో ఉంది? స్వదేశీ రాజుల యొక్క కంట్రోల్లో ఉందా? దానిని ఏమని పిలిచాం? ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియా, స్వదేశీ సంస్థానాల ఇండియా అన్నాం. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో అప్పటికి స్వతంత్రం వచ్చే సమయానికి ఎన్ని స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి? 562 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. ఎగ్జామ్లో రిపీటెడ్ క్వశ్చన్ ఇది. భారతదేశానికి స్వతంత్రం వచ్చే సమయానికి ఎన్ని స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి? 562. ఎట్ ది టైమ్ ఆఫ్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్, టోటల్ 562 ప్రిన్స్లీ స్టేట్స్ ఆర్ దేర్. 562 స్వదేశీ సంస్థానాలు అనేటువంటి ఉండేవి. మరి బ్రిటిష్ ఇండియాను 2గా విడగొట్టారు. భారతదేశం, పాకిస్తాన్ అని 2గా విడగొట్టారు. ముస్లిం మెజారిటీ దేశాలతో పాకిస్తాన్ అన్నావు, మిగతా కుల అంటే హిందూ మెజారిటీ తోటి ఈ ఇండియా అన్నావు. మరి వీటి పరిస్థితి ఏంటి? 562 ఉన్నాయి కదా స్వదేశీ సంస్థానాలు. మరి ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియా పరిస్థితి ఏంటి? ఈ 562 స్వదేశీ సంస్థానాలకు అవకాశం 3 ఆఫర్స్ ఇచ్చాడు. వాటికి 3 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎయిదర్ పాకిస్తాన్లోనైనా కలవండి, లేదా భారతదేశంలోనైనా కలవండి. మీకు ఏ దేశంలో కలవడానికి ఇష్టం లేకపోతే మీరు స్వతంత్రంగానైనా ఉండొచ్చు అని చెప్పాడు. ఎవరు? మౌంట్ బాటన్ ప్లాన్. అర్థమవుతుందా? ఈ స్వదేశీ సంస్థానాలు ఎక్కడ కలవచ్చు? పాకిస్తాన్లోనైనా కలవచ్చు, ఇండియాలోనైనా కలవచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గానైనా ఉండొచ్చు, స్వతంత్ర దేశంగానైనా ఉండొచ్చు అని చెప్పారు. పాకిస్తాన్లోనైనా కలవండి, లేకపోతే ఇండియాలోనైనా కలవండి, లేకపోతే స్వతంత్రంగానైనా ఉండండి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చాడు. ఎవరు? మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి. ఓకేనా? ఏం చెప్పాడు? భారతదేశాన్ని 2గా విడగొడుతున్నాం,
పాకిస్తాన్ భారతదేశం అనేటువంటి రెండు దేశాలుగా విడగొడుతున్నాం. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించేందుకు సర్ సిరిల్ రాడ్క్లిఫ్ అనేటువంటి వ్యక్తిని అపాయింట్ చేస్తున్నాం. మరి మిగతా స్వదేశీ సంస్థానాల పరిస్థితి ఏంటి? ఈ 562 స్వదేశీ సంస్థానాలు పాకిస్తాన్లోనైనా కలవండి, భారతదేశంలోనైనా కలవండి, లేకపోతే స్వతంత్ర దేశాలుగానైనా ఉండండి అని చెప్పేసి మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తి ఈ ప్లాన్ను రెడీ చేయడం జరిగింది. ఈ మౌంట్ బాటన్ అనేటువంటి వ్యక్తికి సహాయం చేస్తూ ఈ రిపోర్టును తయారు చేయడంలో మౌంట్ బాటన్తో పాటు ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు. మౌంట్ బాటన్తో పాటు ఇంపార్టెంట్ పర్సన్ మౌంట్ బాటన్కి సెక్రటరీగా పనిచేసినటువంటి విపి మీనన్. ఎవరండి? విపి మీనన్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈయన. విపి మీనన్ మౌంట్ బాటన్ సెక్రటరీ. ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రిపేర్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే విపి మీనన్. అర్థమవుతుందని నేను చెప్పేది. మౌంట్ బాటన్ ప్లాన్లో ఏముంది? కంటెంట్ ఏంటి? రెండుగా విడగొడుతున్నాం, పాకిస్తాను, భారతదేశం. ఈ 562 స్వదేశీ సంస్థానాలు స్వతంత్రంగానైనా ఉండండి, పాకిస్తాన్లోనైనా కలవండి, ఇండియాలోనైనా కలవండి అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ఏ రోజున ప్రిపేర్ చేశారు? ఏ రోజున బయటకు వచ్చింది? ఏ రోజున అనౌన్స్ చేసింది? ఏ రోజున? 1947 జూన్. మరి ఇది చట్టం అవ్వాలిగా, చట్టం అవ్వాలి కదా. రిపోర్టు తయారు చేశారు. రిపోర్టును ఏం చేయాలి? పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. మరి ఈ పార్లమెంటులో, బ్రిటిష్ పార్లమెంటులో దీనిని 1947 జూలై 4వ తేదీన ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లుని, మౌంట్ బాటన్ ప్లాన్ని పార్లమెంటులో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? పార్లమెంటులో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారండి? 1947 జూలై 4వ తేదీన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పార్లమెంట్ యాక్సెప్టెన్స్ ఇవ్వాలి కదా. మరి పార్లమెంట్ ఎప్పుడే యాక్సెప్టెన్స్ ఇచ్చింది? 1947 జూలై 15వ తేదీన యాక్సెప్టెన్సీ ఇచ్చింది. ఎప్పుడు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసింది? ఎప్పుడు? 1947 జూలై 4. మరి పార్లమెంట్ యాక్సెప్టెన్సీ చేసింది ఎప్పుడు? 1947 జూలై 15. మరి పార్లమెంట్ తర్వాత ఫైనల్గా ఎవరు అప్రూవల్ కావాలి? క్రౌన్ అప్రూవల్ కావాలి కదా. రాజు లేకపోతే రాణి యొక్క అప్రూవల్ కావాలి కదా. మరి ఆ రాజు అనేటువంటి వాడు, బ్రిటన్ రాజు అనేటువంటి వాడు ఎప్పుడు సంతకం చేశాడు అంటే జూలై 18, 1947 జూలై 18. ఓకేనా? పార్లమెంటులో భారతదేశ స్వతంత్ర బిల్లును ప్రవేశపెట్టింది అప్పుడు. అర్థమవుతుందా? భారతదేశ స్వతంత్ర చట్టం కాలంక మౌంట్ బాటన్ ప్లాన్ని ఏమన్నాం? భారతదేశ స్వతంత్ర చట్టము. ఆయన ముందుగా ప్రిపేర్ చేసింది ఎప్పుడు? రిపోర్టుని 1947 జూన్ 3. పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఎప్పుడు? భారతదేశ స్వతంత్ర బిల్లు అనేటువంటి దాన్ని 1947 జూలైన. పార్లమెంట్ ఎప్పుడు యాక్సెప్టెన్స్ చేసింది? 1947 జూలై 15. మరి రాజు అనేటువంటి వాడు ఎప్పుడు యాక్సెప్ట్ చేశాడు? 1947 జూలై 18. అంటే భారతదేశ స్వతంత్ర బిల్లు, భారతదేశ స్వతంత్ర చట్టం ఎప్పుడైంది? 1947 జూలై 10. మధ్యలో ఎన్ని రోజుల గ్యాప్ ఉంది? 15 రోజుల గ్యాప్ ఉంది. ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ ఏమడిగాడు అంటే, భారతదేశ స్వతంత్ర బిల్లు భారతదేశ స్వతంత్ర చట్టంగా మారడంలో ఎన్ని రోజులు పట్టింది అన్నాడండి. బిట్, ఇదే బిట్. ఎన్ని రోజులు పట్టింది ఎలా తెలుస్తుంది మనకి? ఆ డేట్లు తెలిస్తే తెలుస్తుంది ఎన్ని రోజులు ఉంది అనేటువంటిది. 13, 14, 15, 16 అనే ఆప్షన్స్ ఇచ్చాడు. మనము ఏం చేయాలి? లెక్క పెట్టుకోవాలి. ఏ రోజున ఇంట్రడ్యూస్ చేశారు, ఏ రోజున పర్మిషన్ వచ్చింది అనేటువంటి యాక్సెప్టెన్సీ వచ్చింది. ఎన్ని రోజుల గ్యాప్ ఉందండి? 15 రోజులు. ఓకేనా? అడిగిన బిట్టండి ఇది. ఇది ఎప్పుడు అడిగాడు అంటే ఐ థింక్ 2020 గ్రూప్ 2 జరిగింది చూడండి. లాస్ట్ గ్రూప్ 2 జరిగింది కదండి, లాస్ట్ నోటిఫికేషన్, దాంట్లో అడిగింది. 2020 కాదు, 19లో, 2019 గ్రూప్ 2లో అడిగినటువంటి బిట్టు. సరే, ఒకసారి
మౌంట్ బాటన్ ప్లాన్ని పార్లమెంటులో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1947 జూలై 4. పార్లమెంట్ ఎప్పుడు యాక్సెప్టెన్స్ చేసింది? 1947 జూలై 15. మరి క్రౌన్ ఎప్పుడు యాక్సెప్టెన్స్ చేశాడు? 1947 జూలై 18. దానితోటి భారతదేశ స్వతంత్ర బిల్లు కాస్త భారతదేశ స్వతంత్ర చట్టమైంది. ఇంకా చట్టం అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఇంకేమైనట్టు, దాంట్లో ఉండేటువంటి అంశాలన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. అలా భారతదేశం రెండుగా విడిపోయి భారతదేశం అంటే పాకిస్తాన్ అనేటువంటిదేమో 1947 అంటే ఆగస్టు 14న సపరేట్ దేశంగా మారిపోయింది. ఇండియానేమో 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దేశంగా మారిపోయింది. ఇది ఏ బిల్లుకు, ఏ యాక్ట్కి సంబంధించింది? మౌంట్ బాటన్ ప్లాన్ లేకపోతే భారతదేశ స్వతంత్ర చట్టము. దీనితోటి ఏమైపోయినాయి? యాక్ట్స్ అనేటువంటివి అయిపోయినాయి. ఓకేనా? అర్థమవుతుంది. 1935 చట్టం తర్వాత 1935లో రాష్ట్రాలకు ఎలక్షన్స్ నిర్వహించాలి అన్నప్పుడు ఏ సంవత్సరం ఎలక్షన్స్ కండక్ట్ చేశారు? 1937లో. మరి భారతదేశం కూడా బ్రిటిష్ వాళ్ళ తరపున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొంటుంది అని ఏకపక్షంగా ప్రకటించడంతో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు రిజైన్ చేశాయి? 1939వ సంవత్సరంలో రిజైన్ చేయడం జరిగింది. వ్యక్తిగత సత్యాగ్రహ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1940. మరి లార్డ్ లిలిత్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఆఫర్ని ఏమని పిలిచాం? ఆగస్ట్ ఆఫర్. ఏ రోజున? 1940 ఆగస్టు 8వ తేదీన. ఆగస్టు 8వ తేదీ. క్రిప్స్ మిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1942 మార్చి 22వ తేదీన. మరి క్రిప్స్ మిషన్ అనేటువంటి వ్యక్తి, ఈ క్రిప్స్ మిషన్ని మహాత్మా గాంధీ ఏమన్నా క్రిటిసైజ్ చేశాడు? పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ క్రాషింగ్ బ్యాంక్ లాగా వర్ణించాడు మహాత్మా గాంధీ. క్రిప్స్ మిషన్ విఫలమైన వెంటనే భారతదేశంలో ప్రారంభమైన గొప్ప ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం అనేటువంటిది. మరి కన్జర్వేటివ్ పార్టీ ప్లేస్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ తరఫున ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు? అట్లీ తన యొక్క మంత్రివర్గంలో 3 సభ్యుల్ని భారతదేశానికి పంపించాడు. ఆ 3 సభ్యులతో కూడిన కమిటీని ఏమని పిలిచాం? క్యాబినెట్ మిషన్. ఏ రోజున వచ్చింది? 1946 మార్చి 24వ తేదీన. క్యాబినెట్ మిషన్కి ఎవరు లీడ్ చేశాడు? సర్ పెథిక్ లారెన్స్. ఎవరి సిఫార్సుల మేరకు భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది? క్యాబినెట్ మిషన్ సిఫార్సుల మేరకు. అదేవిధంగా ఎవరి సిఫార్సుల మేరకు భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది? క్యాబినెట్ మిషన్ సిఫార్సుల మేరకు. క్యాబినెట్ మిషన్ రికమెండేషన్స్ మేరకు ఈ రాజ్యాంగ పరిషత్కు ఎప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేశారు? 1946 జూన్ జూలై. ఎటువంటి ఎలక్షన్స్ కండక్ట్ చేశారు? ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరిగింది. డైరెక్ట్ యాక్షన్ డేని ఎవరు అనౌన్స్ చేశారు? మహమ్మద్ అలీ జిన్నా. ఏ రోజున డైరెక్ట్ యాక్షన్ డేగా సెలబ్రేట్ చేశాడు? 1946 ఆగస్ట్ 16. అట్లీ అనేటువంటి వాడు భారతదేశానికి 1948 జూన్ 30 లోపు స్వతంత్రం ఇస్తాము, ఖాళీ చేస్తాము అని ఏ రోజున అనౌన్స్ చేశాడు? 1947 ఫిబ్రవరి 20వ తేదీన. భారతదేశానికి స్వతంత్రం ఇవ్వడం కోసం వచ్చినటువంటి గవర్నర్ జనరల్ ఎవరు? మౌంట్ బాటన్ ప్రిపేర్ చేసిన ప్లాన్ని ఏమని పిలిచాం? ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఆర్ డికేబార్డ్ ప్లాన్ ఆర్ బాల్కన్ ప్లాన్. ఏ రోజున ఈ ప్లాన్ ప్రిపేర్ చేశాడు? 1947 జూన్ 3. వీటికి హెల్ప్ గా ఉన్నటువంటి సెక్రటరీ ఎవరు? విపి మీనన్. మరి మౌంట్ బాటన్ ప్లాన్ లో భారతదేశాన్ని రెండుగా విడగొడుతున్నామని చెప్పాడు. మరి స్వదేశీ సంస్థానాలు ఎన్ని ఉండేటివి? 562. వాటికి ఏం ఆప్షన్స్ ఇచ్చాడు? పాకిస్తాన్లోనైనా కలవండి, ఇండియాలోనైనా కలవండి, స్వతంత్రంగానైనా ఉండండి. మరి మౌంట్ బాటన్ ప్రిపేర్ చేసినటువంటి ఈ ప్లాన్ని పార్లమెంటులో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1947 జూలై 4న. మరి పార్లమెంట్ ఎప్పుడు యాక్సెప్టెన్స్ చేసింది? 1947 జూలై 15న. పార్లమెంట్ అంటే ఫైనల్ గా రాజు ఎప్పుడు అప్రూవల్ చేశాడు? 1947 జూలై 18. మొత్తం ఎన్ని రోజుల గ్యాప్ ఉంది? 15 days గ్యాప్ ఉంది. ఇది దేనికి సంబంధించింది? చట్టాలకు 1773
1784, 1793, 1813, 1833, 1853, 1858, 1861, 1892, 1909, 1919, 1935, 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. ఇవి భారతదేశంలో బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి చట్టాలు. దీనితోటి ఏ చాప్టర్ అయిపోయిందండి? అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. భారతదేశంలో రాజ్యాంగ అభివృద్ధి క్రమము అనేటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ ఏం చెప్పుకోవాలి? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ అనేటువంటిది.